మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ప్రాచీన ఋషులు సూర్యోదయానికంటే ముందే లేవటాన్ని ఎందుకు అంత ముఖ్యంగా భావించారో? ఆ పవిత్ర సమయాన్నే వారు బ్రహ్మ ముహూర్తం అని పిలిచారు. ఇది గడియారంలో చూపించే సమయం మాత్రమే కాదు, అత్యంత చైతన్యంతో కూడిన అవగాహనా స్థితి. బ్రహ్మ ముహూర్తం సాధారణంగా సూర్యోదయానికి సుమారుగా గంటన్నర ముందుగా ఉంటుంది. ఆ సమయంలో ప్రపంచం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, ముఖ్యంగా మనసు సహజంగానే ప్రశాంతంగా స్వీకరించే స్థితిలో ఉంటుంది. ఉదయం ఎలా ప్రారంభమైతే రోజు నాణ్యత కూడా అలాగే ఉంటుంది, చివరికి జీవిత నాణ్యత కూడా అలాగే రూపుదిద్దుకుంటుంది అని మన ప్రాచీన జ్ఞానం చెప్తోంది. బ్రహ్మ ముహూర్తం ఎందుకు అంత విశేషమైనది? యోగ శాస్త్రం ప్రకారం ఈ సమయంలో సత్వగుణం అధికంగా ఉంటుంది, అంటే స్పష్టత, సమతుల్యత, చైతన్యం. ఈ సమయంలో మనసు ఇంకా కోరికలు, బాధ్యతలు, బయట శబ్దాల వల్ల కలత చెందదు. అందుకే ఋషులు ఈ సమయాన్ని ధ్యానం, అధ్యయనం, ప్రార్థన, ఆత్మ పరిశీలన కోసం ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ సమయంలో మనసులో నాటినది లోతుగా ఎదుగుతుంది. ఆశ్చర్యంగా ఆధునిక జీవన శాస్త్రం కూడా ఈ ప్రాచీన అవగాహన ధృవీకరిస్తుంది. ఉదయం తొలిపూట మెలటోనిన్ అనే విశ్రాంతి మరియు శరీర మరమ్మతులకు సహాయపడే హార్మోను అప్పటికింకా క్రియాశీలకంగా ఉంటుంది. కార్టిసాల్ అనే జాగృతిని మరియు చైతన్యాన్ని కలిగించే హార్మోను శరీరంలో అప్పుడే పెరగడం ప్రారంభమవుతూ ఉంటుంది. దీనివల్ల ప్రత్యేకమైన ప్రశాంతత, జాగృతి స్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో మెదడు తరంగాలు ఆల్ఫా మరియు థీటాల స్థితుల వైపు మారతాయి. ఇవి నేర్చుకోవటం, సృజనాత్మకత, భావోద్వేగ నియంత్రణకు అత్యంత అనుకూలమైనవి. అందుకే ఉదయం తొలిపూట అర్థం చేసుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఈ సమయంలో ఏర్పడిన అలవాట్లు జీవితాంతం నిలుస్తాయి. ఆయుర్వేద కోణం నుంచి చూస్తే బ్రహ్మ ముహూర్తం వాత దోషంతో అనుసంధానమై ఉంటుంది. వాత దోషం శ్వాస, నరాల వ్యవస్థ, కదలికలు మరియు చైతన్యాన్ని నియంత్రిస్తుంది. అందువల్ల ఈ సమయంలో ప్రాణాయామం, ధ్యానం, తేలికపాటి కదలికలు చేయటం వల్ల అత్యంత శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి? భారీ సాధనలు ఏమీ అవసరం లేదు, కానీ జస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసను గమనించండి. ఒక మంచి ఆలోచనను లేదా మంత్రాన్ని జపించండి. మీ మనస్సును ఉన్నతంగా చేసే ఒక మంచి పుస్తకం చదవండి. ప్రశాంతంగా మీ రోజుని ప్రణాళిక చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ను మాత్రం ముట్టుకోవద్దు. ఎందుకంటే ఈ ఒక్క గంట నిర్ణయిస్తుంది మీరు రోజుని నియంత్రిస్తారా లేదా రోజు మిమ్మల్ని నియంత్రిస్తుందా అని. బ్రహ్మ ముహూర్తం అంటే త్వరగా లేవటం కాదు, చైతన్యంతో లేవటం. మీరు ఉదయాన్ని గౌరవిస్తే ఉదయం నిశ్శబ్దంగా మీ జీవితాన్ని గౌరవించడం ప్రారంభిస్తుంది. ఈ పవిత్ర సమయాన్ని గౌరవించండి, ఎందుకంటే జీవితాన్ని మార్చే శక్తి రోజు మొదలయ్యే ఆ మొదటి గంటలోనే దాగి ఉంది అని మన ప్రాచీన జ్ఞానం తెలియజేస్తోంది.